ఈ వీడియోలో తరువాత అంటే హిందీలో ఏం చెప్పాలి అండ్ తరువాత అనే వర్డ్ని ఉపయోగిస్తూ మనం డైలీ మాట్లాడుకునే కొన్ని మాటల్ని హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో బాద్ మే అంటే తరువాత అనే అర్థం వస్తుంది. బాద్ మే బోలో అంటే తరువాత చెప్పు. బాద్ మే బోలుంగా లేక బోలుంగి అంటే తరువాత చెప్తాను. జెంట్స్ అయితే బాద్ మే బోలుంగా అని చెప్పాలి. అదే లేడీస్ అయితే బాద్ మే బోలుంగి అని చెప్పాలి. రెండింటి యొక్క అర్థం తరువాత చెప్తాను అని వస్తుంది. నెక్స్ట్ వన్, బాద్ మే బోలేంగే అంటే తరువాత చెప్తాము అని అర్థం వస్తుంది. హిందీలో జానా అంటే వెళ్ళడం అని అర్థం వస్తుందని మనం ఆల్రెడీ ప్రీవియస్ చేసిన వీడియోస్లో డిస్కస్ చేశాము. ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని కొత్త వర్డ్స్ని తెలుసుకుందాం. బాద్ మే జాओ అంటే తరువాత వెళ్ళు. బాద్ మే జాయియే అంటే తరువాత వెళ్ళండి. మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో చెప్పాల్సి వచ్చినప్పుడు తరువాత వెళ్ళండి అని చెప్తాం కదా, అటువంటప్పుడు బాద్ మే జాయియే అని చెప్పాలి. అదే మన తోటి వాళ్ళతోనైనా లేదంటే మన ఫ్రెండ్స్కైనా తరువాత వెళ్ళు అని చెప్పాల్సి వచ్చినప్పుడు బాద్ మే జాओ అని చెప్పాలి. తరువాత వెళ్తాను అని జెంట్స్ చెప్పాలనుకుంటే బాద్ మే జాऊंगा అని చెప్పాలి. అదే లేడీస్ చెప్పాలనుకుంటే బాద్ మే జాऊंगी అని చెప్పాలి. తరువాత వెళ్దాం అని హిందీలో చెప్పాలనుకుంటే బాద్ మే జాయేంగే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మిల్నా అంటే కలవడం అని అర్థం వస్తుంది. బాద్ మే మిలో అంటే తరువాత కలు లేక కలువు. అంటే మనతో ఎవరైనా ఏదో మాట్లాడడానికి లేదంటే ఏదైనా చెప్పడానికి వస్తున్నారు, అప్పుడు మనం బిజీగా ఉన్నప్పుడు మనం యూజువల్గా చెప్తాం కదా తరువాత కలువు అని. అలాంటప్పుడు హిందీలో బాద్ మే మిలో అని చెప్పాలి. అదే మనం వారికి విత్ రెస్పెక్ట్తో తరువాత కలవండి అని చెప్పాలనుకుంటే బాద్ మే మిలియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, తరువాత కలుద్దాం అని హిందీలో చెప్పాలనుకుంటే బాద్ మే మిలేంగే అని చెప్పాలి. తరువాత కలుస్తాను అని జెంట్స్ చెప్పాలనుకుంటే బాద్ మే మిలుంగా అని చెప్పాలి. అదే లేడీస్ చెప్పాలనుకుంటే బాద్ మే మిలుంగి అని చెప్పాలి. నెక్స్ట్ వన్, బాద్ మే కాల్ కరో అంటే తరువాత కాల్ చెయ్యు. బాద్ మే కాల్ కరియే అంటే తరువాత కాల్ చేయండి. మనం వాళ్ళకి విత్ రెస్పెక్ట్తో చెప్పాల్సి వచ్చినప్పుడు తరువాత కాల్ చేయండి అని చెప్తాం కదా, అటువంటప్పుడు బాద్ మే కాల్ కరియే అని చెప్పాలి. తరువాత కాల్ చేస్తాను అని జెంట్స్ చెప్పాలనుకుంటే బాద్ మే కాల్ కరూంగా అని చెప్పాలి. అదే లేడీస్ చెప్పాలనుకుంటే బాద్ మే కాల్ కరూంగి అని చెప్పాలి. నెక్స్ట్ వన్, బాద్ మే కాల్ క్యూ నహీ కియా అంటే తరువాత కాల్ ఎందుకు చెయ్యలేదు అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్లో క్యూ నహీ కియా అంటే ఎందుకు చెయ్యలేదు అని అర్థం వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.